శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్జానగమ్యం వందే విష్ణుం భోభయహరం సర్వలోకైకనాథం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే గౌరీనారాయణి నమోస్తుతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. అగస్త్యం నుంచి తన యొక్క ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకున్నటువంటి రామభద్రుడు తిరిగి తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత రాజసూయ యాగాన్ని చేద్దామని చెప్పి ఆయన అనుకున్నాడు. రాజసూయ యాగం చేద్దామనుకుని తన యొక్క సోదరులు అలాగే తన యొక్క అమాత్యులందరితోటి దీని గురించినటువంటి విషయాన్ని ప్రస్తావించిన తర్వాత రాజసూయ యాగం జరపడం వల్ల అనేకమైనటువంటి ప్రాణులకు వాటి యొక్క జీవితానికి నష్టం వాటిల్లుతుంది అని చెప్పి తెలుసుకున్న తర్వాత ఆ రాజసూయ యాగం చేయాలనేటటువంటి సంకల్పాన్ని మరల్చుకుని ఆ తర్వాత ఇప్పుడు భరతుణ్ణి పిలిచి రాజసూయ యాగం చేద్దాం అనుకున్నాను, కానీ ప్రాణ నష్టం జరుగుతుంది అని చెప్పి తెలుసుకుని దాన్ని నేను మళ్ళీ విరమించుకున్నాను. ఇప్పుడు వామన ప్రతిష్ఠ జరుపుదామని చెప్పి అనుకుంటున్నాను. అందుకని ఆ వామన ప్రతిష్ఠ జరిపి ధర్మస్థాపన జరిపినటువంటి వాడిగా నా యొక్క కీర్తిని, ఈ సూర్యవంశపు యొక్క కీర్తిని నేను సుస్థిరం చేసుకుంటాను అని చెప్పి నిర్ణయించుకున్నాడు శ్రీరామచంద్రుడు అని చెప్పిన తర్వాత పులశ్చ బ్రహ్మని మళ్ళీ ఈ భీష్మాచార్యులు వారు అడుగుతున్నారు, ఈ వామనుణ్ణి ఎలా స్థాపించాడు? అసలు వామనమూర్తి అనేటటువంటి వాడు ఆ శ్రీరాముడికి ఎక్కడ లభించాడు? ఆ వామనుణ్ణి ఎందుకు ప్రతిష్ఠించాడు అని చెప్పిన తర్వాత ఈయన చెప్తున్నారు, శ్రీరామచంద్రుడు వామనమూర్తిని ప్రతిష్ఠించాలనుకున్నాడు. ఎందుకంటే పృథివ్యాం యాని సత్యాని తిర్యజ్ఞోని గతాని వై దివ్యానాం పార్థినానాంచ రాజసూయే క్షయశ్రుత ప్రాణినాంచ హితం సౌమ్యం పూర్ణధర్మం సమాచర వివర్తి రాజసూయాన్మతిరే ధర్మవత్సలుడైనటువంటి ఓ భరత, నేను వామన ప్రతిష్ఠ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే రాజసూయం వల్ల క్షయం జరుగుతుంది కాబట్టి నేను ఆ వామనమూర్తిని ప్రతిష్ఠిద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు. ఇలా చెప్పినటువంటి శ్రీరామచంద్రుడు భరతుడితో చెప్పిన తర్వాత లంకాపురిని దర్శించాడు. లంకాపురిని దర్శించిన తర్వాత అంటే మళ్ళీ ఒకసారి ఏ లంకలో రావణుడిని జయించాడో అక్కడ విభీషణుడు ఇప్పుడు పరిపాలిస్తున్నాడు. ఆ విభీషణుడికి కొన్ని సూచనలు ఇద్దామని చెప్పి విభీషణుడిని ఒకసారి తిరిగి కలుద్దామని చెప్పి ఆయన అనుకున్నాడు. వెంటనే తన యొక్క రాజ్యభారాన్ని చూసుకోమని చెప్పి ఈయన బయలుదేరదామని చెప్పి నిర్ణయించుకోగానే భరతుడు అన్నాడు, ఇంతకుముందు లక్ష్మణుడు నీతో పాటుగా వచ్చాడు, ఇప్పుడు మీరు కనుక సమ్మతిస్తే నేను మీతో ఈ ప్రయాణంలో నేను కూడా మీతో వస్తాను అని చెప్పి అన్న తర్వాత వెంటనే మళ్ళీ ఒకసారి ఆ పుష్పకమానాన్ని స్మరించి కుబేరుడి నుంచి ఆ పుష్పకమానాన్ని తెప్పించుకుని ఈ సోదరులిద్దరూ కూడా అంటే భరతుడు శ్రీరాముడు ఇద్దరు కూడా బయలుదేరి వాళ్ళిద్దరూ మళ్ళీ లంకానగరాన్ని చేరడానికి బయలుదేరారు. ముందర
భరతుని యొక్క కుమారులకు అప్పటికే కొంత రాజ్యాన్ని ఇచ్చి ఉన్నాడు. వాళ్ళు గాంధార రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. ముందుగా భరతుడి యొక్క పుత్రులు పరిపాలిస్తున్నటువంటి ఆ గాంధార రాజ్యాన్ని, అలాగే లక్ష్మణుడి యొక్క సంతానం పాలిస్తున్నటువంటి తూర్పు దశలో ఉన్నటువంటి ప్రాంతాన్ని, ఆ తర్వాత దక్షిణ దిశగా ప్రయాణించి గంగా యమునలను సందర్శించి ఋషులు సేవించేటటువంటి తీర్థాలన్నీ కూడా సందర్శించి భారద్వాజ అత్రి మహర్షి యొక్క ఆశ్రమాలని వీటన్నిటిని కూడా చక్కగా సందర్శించి మళ్ళీ జరిగినటువంటి వనవాసంలో జరిగినటువంటి తన విశేషాలన్నింటినీ కూడా భరతుడికి చెప్తూ ఎక్కడెక్కడ ఏ ఆశ్రమాల్ని దర్శించాడు, ఏ ప్రాంతాల్ని చూశాడు అని చెప్తూ బయలుదేరి ఆ లంకకు ప్రయాణమయ్యారు. ఆ ప్రయాణంలో మళ్ళీ కిష్కింధ మార్గం గుండా వెళ్తున్నప్పుడు కిష్కింధలో ఆగాడు. కిష్కింధలో ఆగినప్పుడు వెంటనే సుగ్రీవుడు సాదరంగా ఇద్దరిని కూడా ఆహ్వానించి వారిద్దరికీ కూడా అతిథి సత్కారాలన్నీ కూడా చేశాడు. సుగ్రీవుని యొక్క ఆతిథ్యాన్ని రామభద్రుడు అలాగే ఈ భరతుడు ఇద్దరు కూడా స్వీకరించి వీరి యొక్క ప్రయాణ విశేషాన్ని తెలుసుకున్నటువంటి సుగ్రీవుడు తప్పకుండా నేను కూడా వస్తాను, అనుమతి ఇవ్వవలసింది కానీ కోరగా సుగ్రీవుడికి కూడా అటువంటి అనుమతినిచ్చాడు. సుగ్రీవుడికి అనుమతినిచ్చిన తర్వాత ఈ రామభరతులతో పాటు సుగ్రీవుడు కూడా బయలుదేరాడు. మళ్ళీ ముగ్గురు కలిసి లంక వైపు ప్రయాణం అయ్యేటప్పుడు మళ్ళీ ఆ వారధి నిర్మించినటువంటి ప్రాంతము, అలాగే ఎక్కడైతే విభీషణుడు తమను కలిశాడో ఆ ప్రాంతము, అలాగే ఎక్కడైతే రావణుడు చంపబడ్డాడో ఆ ప్రాంతము, ఈ విశేషాలన్నీ కూడా చెప్తూ రాముడు లంకా నగరాన్ని చేరుకున్నాడు. ఎప్పుడైతే లంకా నగరాన్ని చేరుకున్నాడో వెంటనే సాదరపూర్వకంగా ఆయన్ని ఆ విభీషణుడు ఆహ్వానించాడు. విభీషణుడి దగ్గర 3 రోజుల్ని శ్రీరామభద్రుడు గడిపిన తర్వాత ఆ రామునికి ఆ విభీషణుడు తెలియజేశాడు, నా తల్లి అయినటువంటి కైకసి మిమ్మల్ని చూడాలని చెప్పి కుతూహలపడుతోంది అని చెప్పిన తర్వాత వెంటనే తప్పకుండా నీ తల్లి నాకు కూడా తల్లి వంటిదే. పెద్దవాళ్ళు మనని చూడాలనుకున్నప్పుడు వాళ్ళని మన దగ్గరికి పిలిపించుకోవటం కాదు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని దర్శించుకోవాలి. అది ముఖ్యమైనటువంటిది కాబట్టి వాళ్ళని మన దగ్గర పిలిపించుకోవడం అనేటటువంటిది ఎట్టి పరిస్థితులు కూడా సముచితం కాదు, మర్యాద కూడా కాదు. అందువల్ల తప్పకుండా మనం వెళ్దామని చెప్పి మళ్ళీ రాముడే బయలుదేరి భరతుడితోటి సుగ్రీవ విభీషణులతో కలిసి ఆ కైకసి భవనంలోకి ప్రవేశించి అమ్మా, నువ్వు నాకు నా తల్లి అయినటువంటి కౌశల్యతో సమానమైనటువంటి దానివి. ఎందుకంటే నువ్వు నా ప్రియమిత్రుడైనటువంటి విభీషణుడికి తల్లివి, కాబట్టి నువ్వు నాకు కూడా తల్లితో సమానమైన దానివి అని చెప్పి అనగానే ఆవిడ చాలా ఆనందపడి, ఎందుకంటే ఏ తల్లి యొక్క బిడ్డ వల్ల తాను ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఆ కైకసి యొక్క కొడుకైనటువంటి రావణుడి వల్లే అనేకమైనటువంటి ఇబ్బందులు. సీతాభరణం చేసిన తర్వాత మరి ఆ వారధి నిర్మించుకుని ఆ వానర సేనలతో ఆ లంకానగరంలో ప్రవేశించి ఆ రావణుణ్ణి తుదముట్టించేంత వరకు అనేకమైనటువంటి ఇక్కట్లు పడ్డాడు. కానీ అదంతా ఏమాత్రం కూడా మనసులో లేకుండా ఎప్పుడైతే ఆమె చూడాలనుకుంటోందో వెంటనే పెద్దదైన ఆమెను తనకంటే వయసులో పెద్దదైనటువంటి ఆమెను దర్శించడానికి వచ్చి ఈ రకంగా రాముడు మాట్లాడేసరికి ఆవిడ ఆనందంతో, నాయన నువ్వు ఎప్పుడూ కూడా చిరంజీవిగా ఉండాలి, సుఖంగా ఉండాలి. విష్ణువు మానవ రూపాన్ని ధరించి దుష్టుల్ని శిక్షించి సన్మార్గులకు పట్టం కడతాడని చెప్పి నా భర్త నాకు చెప్తూ ఉండేవాడు. విష్ణువు యొక్క అవతార అంతరార్థం కూడా ఇదే అని చెప్పి ఆయన చెప్తూ ఉండేవాడు. అది నాకు స్వానుభవంలోకి వచ్చింది. ఎప్పుడైతే నా కుమారుడు నీ చేతిలో మరణించాడో అప్పుడు నాకు నా స్వానుభవంలోకి వచ్చింది. నేను కూడా చాలా మార్లు చెప్పాను, ఆయన వాడు చేసేది తప్పు అని చెప్పాను, కానీ మాట వినేటటువంటి స్థితిలో వాడు లేడు. కాబట్టి నా భర్తది ఎంత గొప్ప భవిష్యత్ దర్శనమో నాకు
ఇప్పుడు నువ్వు నిన్ను చూసిన తర్వాత నాకు అర్థమవుతోంది. నువ్వు స్థిరమైనటువంటి కీర్తిని పొందుతావయ్యా. నువ్వు ఎప్పటికి కూడా చిరంజీవిగా ఉండు, ఆనందంగా ఉండు అని చెప్పి ఆవిడ అనేకమైనటువంటి దీవెనలను అందజేసింది. వెంటనే ఆవిడ దగ్గర కాసేపు ఆనందమైనటువంటి సమయాన్ని గడిపినటువంటి ఆ శ్రీరామభద్రుడు విభీషణుడి యొక్క భార్య అయినటువంటి శర్మ దగ్గరికి మళ్ళీ వెళ్ళాడు. వెళ్ళి ఆ విభీషణుడి యొక్క ధర్మపత్నిని భరతునికి పరిచయం చేస్తూ, రావణుడు నీ వదిన గారిని, నా భార్య అయినటువంటి సీతాదేవిని లంక నుంచి తీసుకొచ్చినప్పుడు శోకసుప్తమైనటువంటి ఆ సీతాదేవిని పక్కన ఉండి ఓదార్చినటువంటి ఆమె ఈ విభీషణుడి యొక్క భార్య. ఈవిడ సీతాదేవి యొక్క యోగక్షేమాలన్నీ కూడా కనుక్కుంటూ ఉండేది. ఆవిడికి ప్రియ సఖిగా ఉంటూ ఉండేది. అంతేకాదు, ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనేటటువంటి తీవ్రమైనటువంటి ఒక ఆలోచనలో సీతాదేవి ఉన్నప్పుడు ఆ ఆలోచన నుండి మరల్చింది కూడా ఈవిడే. అటువంటి ఈమెను దర్శించుకోవటం మన బాధ్యత అని చెప్పి ఆవిడతో కొంతసేపు గడిపిన తర్వాత తిరిగి బయలుదేరి మందిరానికి, విభీషణుడి యొక్క మందిరానికి వచ్చిన తర్వాత విభీషణుడికి చెప్పాడు, విభీషణ, నువ్వు ధర్మజ్ఞుడివి, ధర్మాన్ని తెలిసినటువంటి వాడివి కాబట్టివే నువ్వు నీ అన్నని వదిలిపెట్టి నా దగ్గరికి వచ్చావు, నాకు సహాయం చేసావు. నీకు తెలియనటువంటి ధర్మం ఏం లేదు. అయితే ఎప్పుడైనా సరే ఈ లంకా నగరంలో మానవులు ప్రవేశించగలిగితే వస్తే వారిని రాక్షసులు మాత్రం సంహరించకూడదు. ఎందుకంటే మానవులకి రాక్షసులకి పరస్పరమైనటువంటి వైరుధ్యం. నువ్వు రాక్షస ప్రభువు ఇప్పుడు. అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో మానవులకి రాక్షసుల వల్ల ప్రమాదం కలగకూడదు. కాబట్టి ఈ ఒక్కదాన్ని నువ్వు ఆచరించవయ్యా. సహజమైనటువంటి ఆ రాక్షస లక్షణాలని మాత్రం నువ్వు ఎప్పటికీ కూడా పొందకు అని చెప్పిన తర్వాత, దేవా, నేను నీ ఆజ్ఞ ప్రకారమే వర్తిస్తానయ్యా అని అన్న తర్వాత మళ్ళీ రాముడితో ఆయన ఆ సుగ్రీవుడు చెప్తూ, పూర్వం బలిచక్రవర్తిని ఆ విష్ణువు నిబంధించిన తర్వాత ఆ విష్ణువు యొక్క రూపం ఏదైతే ఉందో, అంటే వామనుడిగా ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తి వామన రూపంలో అవతరించినటువంటి ఆ వామన రూపం ఏదైతే ఉందో అది ఇక్కడే ఉంది. ఎందుకంటే బలిచక్రవర్తి కూడా రాక్షసరాజే. ఆయన ఇక్కడ నిబద్ధించబడ్డాడు. ఆ వామన రూపం అనేటటువంటిది ఇక్కడ ఉన్నది. ఆ వామనమూర్తి మా రాక్షస రాజ్యంలో ఉండటం సబబు కాదు. దాన్ని నువ్వు తీసుకుని కర్మభూమి అయినటువంటి నీ భారతదేశంలో ప్రతిష్ఠించితే బాగుంటుంది. దాన్ని కన్యాకుబ్జంలో ప్రతిష్ఠించు. ఎందుకంటే ఇది రావణుడు పరిపాలించినటువంటి ప్రాంతం. కాబట్టి ఇక్కడ వైష్ణవ చిహ్నాలు మిగల్చడం నాకు ఇష్టం లేదు. నాకే కాదు, వాయుదేవుడికి కూడా ఇష్టం లేదు. కాబట్టి దయచేసి దీన్ని భారతదేశం తీసుకువెళ్ళిపోవని చెప్పి విభీషణుడు నవరత్నాలతో పొదిగి ఉన్నటువంటి ఆ వామనమూర్తిని శ్రీరాముడికి అప్పగించాడు. అసలు ఈ వామనమూర్తి యొక్క ఈ రూపము ఎలా తెప్పించబడింది అంటే, ఇంద్రజిత్తు ఆ ఇంద్రుణ్ణి జయించాడు. ఇంద్రుణ్ణి జయించడం వల్లే ఆయన ఇంద్రజిత్తు అయ్యాడు. ఇంద్రుణ్ణి జయించినటువంటి వాడు కాబట్టి ఆయన పేరు మేఘనాథుడు. అందువల్ల ఇంద్రజిత్తు ఇంద్రుణ్ణి జయించిన తర్వాత ఆ వామనమూర్తి ఇక్కడికి తీసుకురాబడ్డాడు. ఇంద్రుణ్ణి జయించిన తర్వాత తీసుకురావటం ఏంటంటే, మరి బలిచక్రవర్తి లోకాలన్నింటినీ కూడా పరిపాలించాడు. ఇంద్రుడి రాజ్యమైనటువంటి ఆ స్వర్గం కూడా
ఆయన యొక్క అధీనంలోనే ఉంది. అప్పుడు అన్ని లోకాలు ఆయనే పరిపాలించాడు. ఇంద్రుడు పదవీచ్యుతుడు అయిన తర్వాతే మరి బలిచక్రవర్తి చేసేటటువంటి ఈ అకృత్యాలని ఆపాలని చెప్పి ప్రార్థించగా విష్ణుమూర్తి వామనావతారం ఎత్తవలసి వచ్చింది. కాబట్టి అన్ని లోకాలు ఆయన పరిపాలిస్తున్నాడు. అందువల్ల ఈ వామనమూర్తి యొక్క రూపం అనేటటువంటిది అక్కడ నుంచి ఇక్కడికి ఇంద్రజిత్ వల్ల తీసుకురాబడింది అని చెప్పి ముకుటమైనటువంటి ఆ వామనమూర్తి రూపాన్ని శ్రీరాముడికి విభీషణుడు అందజేశాడు. ఈ విభీషణ చేత అందజేయబడినటువంటి ఈ వామనమూర్తితో భరత సుగ్రీవులు శ్రీరాముడు మళ్ళీ బయలుదేరటానికి సిద్ధంగా ఉండగానే ఈయన మళ్ళీ ఆ విభీషణుడు శ్రీరాముడిని అడిగాడు, నీ ఆజ్ఞని నేను సంపూర్ణంగా పాలిస్తాను, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను, కానీ ఈ సేతు ఏదైతే ఉందో దీనివల్ల మానవులు మా రాజ్యంలోకి ప్రవేశించేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళని నేను నిర్జించకుండా నేను రాక్షసులకు అటువంటి ఆదేశాలు ఇస్తాను, కానీ నా తర్వాత అందువల్ల మానవులు ఇక్కడికి ప్రవేశించకుండా ఏదైనా ఉపాయాన్ని నువ్వే ఆలోచించు. నేను ఉన్నంత వరకు నీ ధర్మాన్ని నేను పాటిస్తాను, నువ్వు చెప్పినటువంటి నీ ఆజ్ఞను నేను శిరసావహిస్తాను, కానీ నా తర్వాత కూడా ఇది ఇలాగే నిలబడి ఉండాలంటే, మానవులకి అపకారం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో అది నువ్వే ఆలోచించి నువ్వే తగినటువంటి నిర్ణయం తీసుకో అని చెప్పి చేసిన తర్వాత అప్పుడు శ్రీరాముడు తిరిగి వెళ్ళేటప్పుడు తన యొక్క కోదండంతో ఈ సేతువుని ఒక్కొక్కటి కూడా 6-7 యోజనాల దూరంగా ఉండేట్టుగా ఈ సేతువునంతా కూడా 10 ముక్కలుగా విరగొట్టాడు. శ్రీరామచంద్రుడే సాక్షాత్తుగా సేతువుని 10 ముక్కలుగా విడగొట్టాడు అని చెప్పి మనకి ఈ పద్మపురాణంలో తెలియజేస్తున్నారు. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఆ సేతువుని దాటి రామేశ్వరం ప్రవేశించినటువంటి ఆ శ్రీరామచంద్రుడు వెంటనే అక్కడ శ్రీరామునికి స్వయంగా అభిషేకం చేశాడట. అభిషేకం చేసి అక్కడ అద్భుతమైనటువంటి శివస్తుతిని ఆయన చేశాడు. ఈరోజు సోమవారం, ఇటువంటి రోజున ఈ అద్భుతమైనటువంటి ఆ శివస్తుతిని కూడా తెలుసుకుందాం. శ్రీరాముడు చేసినటువంటి శివస్తుతి: నమస్తే దేవదేవేశ భక్తానాం అభయంకర గౌరీకాంత నమస్తుభ్యం దక్షయజ్ఞ వినాశిన నమో భవాయ రుద్రాయ శర్వాయ వరదాయ చ పశూనాం పతయే నిత్యం చోగ్రాయ చ కపర్ధినే మహాదేవాయ భీమాయ త్రయంబకాయ దిశాంపతే ఈశానాయ భగజ్ఞాయ నమోస్త్వంధకఘాతినే నీలగ్రీవాయ ఘోరాయ వేదసాస్తుత కుమారశత్రుఘ్నాయ చ విలోహితాయ ధూమాయ శివాయ క్రధనాయ చ నమో నీలశిఖండ శూలినే దైత్యనాశినే ఉగ్రాయ చ త్రినేత్రాయ హిరణ్యవతురేతసే అనింద్యాయాంబికా భర్త్రే సర్వదేవతాస్తుతాయ చ అభిగమ్యాయ కామ్యాయ సంజోజాతాయ వై నమః వృషధ్వజాయ ముండాయ జటినే బ్రహ్మచారిణే తప్యమానాయ తస్యాయ బ్రహ్మణ్యాయ జయాయ చ విశ్వాత్మనే విశ్వసృజే విశ్వమానృత్యతిష్టతే నమో నమోస్తు దివ్యాయ ప్రసన్నాతిహరాయ చ భక్తానుకంపినే దేవ విశ్వతేజో మనోగతే. ఇలా ఆ పరమేశ్వరుణ్ణి శ్రీరాముడు అభిషేకం చేసి స్తుతించిన తర్వాత అశరీరిన వాణి ద్వారా ఈ జగత్తు, ఈ భూమి ఉన్నంతకాలం కూడా ఈ సేతు తీర్థము ఈ ప్రాంతంలోనే ఉంటుంది, నీ పేరు చిరస్థాయిగా ఈ ప్రాంతానికి ఉండిపోతుంది అని చెప్పి పరమేశ్వరుడు ఆ శ్రీరామునికి ఆశీస్సులని, ఆయన యొక్క సందేశాన్ని అందించాట. ఆనాటి నుంచే అది ఆ ప్రాంతం రామేశ్వరము అనేటటువంటి తీర్థముగా, క్షేత్రముగా ప్రసిద్ధి చెంది చాలా గణతికెక్కింది. ఈ క్షేత్రంలో ఉన్నటువంటి
సముద్ర తీరాన్ని తప్పకుండా జనాలు సందర్శిస్తారు. కారణం ఏంటంటే, ఆ సముద్రంలోనే సేతు అనేటటువంటిది నిర్మించబడింది కాబట్టి. ఈ సేతువు యొక్క దర్శన మాత్రం చేతే సకల పాపములు కూడా నశించిపోతాయి. అలాగే వారి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అని కూడా చెప్పబడింది. ఇలా పుష్పక విమానం ఈ రామేశ్వర క్షేత్రం నుండి బయలుదేరి పుష్కర తీర్థం మీదుగా ఎగురుతోంది. ఎగురుతున్నప్పుడు పుష్కర క్షేత్రానికి రాగానే ఆ విమానం అక్కడే నిలిచిపోయిందిట. పుష్కర క్షేత్రం మీదుగా వెళ్తున్నట్టు విమానం ఎందుకు అలా నిలబడిపోయింది అనేటటువంటి విషయం అర్థం కాక, ఎందుకు ఈ పుష్కర క్షేత్రంలో విమానం ఆగిపోయింది అనేటటువంటి విషయాన్ని కనుక్కొని రావాల్సిందిగా వెంటనే సుగ్రీవుణ్ణి శ్రీరామచంద్రుడు పంపించాట. ఆ విశేషాలన్నీ కూడా తరువాత ప్రసంగ పాఠంలో తెలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.